డిజిపిన్ మన చిరునామాకు కొత్త రూపం. నమస్తే మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం డిజిపిన్. ఇది సరికొత్త డిజిటల్ భద్రత పద్ధతి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నుండి ఆధార్ వాడకాల వరకు చాలా చోట్ల డిజిపిన్ అనేది వినిపిస్తోంది. మనమందరం మన ఇంటి చిరునామా కోసం పిన్ కోడ్ వాడుతుంటాం, కానీ ఇప్పుడు దానికి ఒక అప్గ్రేడ్ వచ్చింది. అదే డిజిపిన్. ఏమిటి ఈ డిజిపిన్? ఇది మన పాత పిన్ కోడ్ కంటే ఎలా భిన్నమైంది? దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, భవిష్యత్తులో పిన్ కోడ్ వ్యవస్థ ఏమవబోతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. డిజిపిన్ అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఇది భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన ఒక ఇన్నోవేటివ్ డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్. అన్లైక్ ట్రెడిషనల్ పిన్ కోడ్స్ which cover large area, DigiPin uses latitude and longitude coordinates to pinpoint exact location such as a specific house or a shop. It is a eco-coded open source system developed by India Post in collaboration with IIT Hyderabad and ISRO's National Remote Sensing Center. DigiPin uses GPS coordinates to make addresses super accurate. DigiPin అంటే ఇది 10 అంకెలతో కూడిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఇది భారతదేశంలోని ఏ ప్రదేశంలోనైనా కేవలం 4x4 గ్రిడ్ ఖచ్చితంగా గుర్తిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇది మీ ఇంటికి ఒక హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ పిన్? ప్రస్తుతం 6 అంకెల పిన్ కోడ్కు కొత్త 10 అంకెల డిజిపిన్ కు మధ్య తేడాలు ఏమిటి ఉన్నాయి అని తెలుసుకుందాం. ట్రెస్ లాంటిది 10 అంకెల ఆల్ఫా న్యూమరికల్ కోడ్ వస్తుంది. భౌగోళిక అంశాలకు మరియు రేఖాంశాలకు ఆధారపడి ఉంటుంది. స్టెబిలిటీ ఇన్ ఎటర్నల్, ప్రదేశము మారనంత వరకు కోడ్ మారదు. జియో స్పెక్టికల్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. పాత పిన్ కోడ్ ఒక పెద్ద ప్రాంతాన్ని సూచిస్తుంది. 6 అంకెల సంఖ్య కోడ్ పరిపాలన సరిహద్దుల ఆధారంగా పనిచేస్తుంది. ప్రాంతం పేరు లేదా పోస్ట్ ఆఫీసు మారితే కోడ్ మారే అవకాశం ఉంది. పాత మాన్యువల్ సిస్టమ్ పై ఆధారపడి ఉంటుంది. డిజిపిన్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ గురించి కూడా తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఎలా అంటే ఈ కామర్స్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు కొరియర్ సంస్థలకు వస్తువులను ఖచ్చితమైన ఇంటికి డెలివరీ చేయడం సులభం అవుతుంది. తప్పుడు చిరునామా వల్ల డెలివరీ విఫలం అవ్వడం జరగదు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ మరియు పోలీసులు వెంటనే సరైన ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇది ప్రాణాలకు, ఆస్తులను కాపాడడానికి సహాయపడుతుంది. సరైన చిరునామా వ్యవస్థ లేని గ్రామాలు మరియు మారుమూల ప్రాంతాలలో కూడా ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించవచ్చు. పొడవైన చిరునామాకు బదులుగా ఈ చిన్న కోడ్ను వాడవచ్చు. ఇది కేవలం స్థానాన్ని మాత్రమే గుర్తిస్తుంది. మీరు మీ పేరు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయదు. ప్రభుత్వ పథకాలు మరియు సేవలకు సరైన బెనిఫిషియరీస్ ని గుర్తించడం సులభం అవుతుంది. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ కూడా లేకపోలేదు. డిజిపిన్ వాడకానికి స్మార్ట్ ఫోన్ వంటి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సదుపాయము ఉన్న డివైస్ అవసరం. సామాన్య ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఈ కామర్స్ వంటి సంస్థలు తమ సిస్టమ్స్లో డిజిపిన్ను కనెక్షన్ చేయడానికి సమయం పడుతుంది. ప్రభుత్వం ఇది సురక్షితం అని చెప్పినప్పటికీ డేటాను సరిగ్గా భద్రపరచకపోతే స్థాన సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. గూగుల్ ప్లస్ కోడ్ వంటి ఇతర డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్ నుండి దీనికి పోటీ ఎదురవుతుంది. ఇంటర్నెట్, SMS ఆధారంగా పనిచేస్తుంది. నెట్ లేకపోతే కుదరదు. టైం సెన్సిటివ్, కొన్ని నిమిషాల్లో ఎక్స్పైరీ అయిపోతుంది. నాన్ టెక్నికల్ పర్సన్స్ కు కాస్త కష్టం కావచ్చు. ఇకపై పిన్ కోడ్ వ్యవస్థ మారుతుంది. వాట్ విల్ హ్యాపెన్ టు ద పిన్ సిస్టమ్ ఇయర్ ఆఫ్టర్? ప్రస్తుతానికి డిజిపిన్ పాత పిన్ కోడ్ వ్యవస్థను పూర్తిగా భర్తీ చేయదు. ఇది దానికి ఒక కాంప్లిమెంటరీ లేయర్ గా పనిచేస్తుంది. పిన్ కోడ్ ఒక పెద్ద ప్రాంతాన్ని గుర్తించడానికి వాడతారు. డిజిపిన్ ఆ ప్రాంతంలోని ఒక స్పెసిఫిక్ హౌస్ హోల్డ్ ని లేదా ప్రదేశాన్ని గుర్తించడానికి వాడతారు. అయితే భవిష్యత్తులో డిజిపిన్ వాడకం పెరిగితే మనం రాసే పొడవైన చిరునామాలకు పై ఆధారపడడం తగ్గుతుంది. రాబోయే కాలంలో అడ్రస్ వెరిఫికేషన్ మరియు లొకేషన్ ఆధారంగా సేవలను డిజిటల్ ప్రాథమిక పద్ధతిగా మారే అవకాశం ఉంది. మెనీ న్యూ థింగ్స్ రిలేటింగ్ టు ఇట్. నో యువర్ డిజిపిన్ పోర్టల్. భారత ప్రభుత్వం DAC పైన కనబడుతున్న పోర్టల్లో చూడొచ్చు అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఇక్కడ పౌరులు తమ ప్రదేశానికి సంబంధించిన డిజిపిన్ ను తెలుసుకోవచ్చు. డిజిపిన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సిస్టమ్. అంటే డెవలపర్స్ దీనికి తమ సొంత అప్లికేషన్స్ మరియు సేవల్లో ఉచితంగా అనుసంధానించుకోవచ్చు. ఇది అనేక కొత్త
ఆవిష్కరణలను దారి తీయిస్తుంది. అడ్రస్ యాజ్ ఎ సర్వీస్ గా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఇది చిరునామా ధృవీకరణ మరియు నిర్వహణ కోసం ఒక డిజిటల్ మౌలిక సదుపాయంగా పనిచేస్తుంది. చూశారుగా మిత్రులారా, డిజిపిన్ మన దేశ చిరునామా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు. ఇది మన జీవితాలను మరింత సులభతరం చేయగలదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. డిజిపిన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.